సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి, తర్వాత స్విచ్చింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి, లైక్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్విచ్ స్టేట్మెంట్, తర్వాత ఇఫ్ ఎల్స్ లాంటి కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా వస్తాయి. మూడింటిని కలిపితే మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాము. ఇక్కడ మనము కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్ లోనే కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి అది మన క్వశ్చన్ ఇక్కడ. సో మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ జావాలో ఏమున్నాయి అని అంటే, మొదటిది ఇఫ్, తర్వాతది ఇఫ్ ఎల్స్, తర్వాతది నెస్టెడ్ ఇఫ్, తర్వాతది ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్, లాడర్. సో ఇవన్నీ మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. ఒకసారి చూడండి, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్, ఇవన్నీ మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటాము జావాలో. ఇక్కడ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ కండిషన్ బేస్ చేసుకుని, కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే స్టేట్మెంట్స్ డజంట్ ఎగ్జిక్యూటెడ్ అన్నమాట. సో అది కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా అని అంటాము. సో ఇక్కడ మనకు ఇఫ్ అనేది ఒక పర్పస్ కోసం, ఇఫ్ ఎల్స్ అనేది వన్ పర్పస్. ఇక్కడ మనకు డిఫరెంట్ పర్పసెస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్ బేస్ చేసుకుని మనం మన ప్రోగ్రామ్ లో యొక్క కండిషనల్ స్టేట్మెంట్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట, ఉపయోగించుకుంటాం. సో ఫస్ట్ వన్ బై వన్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. యాజ్ పర్ అవర్ టెక్స్ట్ బుక్ ఇక్కడ మనకు ఒక సింటాక్టికల్ డయాగ్రామ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనము వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం. ఓకే, ఇఫ్ అండి ఫస్ట్ స్టేట్మెంట్ ఇఫ్ అని అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ద స్టేట్మెంట్స్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఇఫ్ బ్లాక్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ అన్నమాట. సో అది మనం ఇఫ్ స్టేట్మెంట్ అని అంటాము. ఇఫ్ లో మనం ఏమైతే బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తామో ఆ బూలియన్ ఎక్స్ప్రెషన్ లేదా స్టేట్మెంట్ అనేది మనకు ట్రూ అయితే ఆ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అదర్వైజ్ ద స్టేట్మెంట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. సార్ ఓకే, ఇక్కడ ఓన్లీ వన్ కేస్, ట్రూ కేస్ మాత్రమే ఉంటుంది, అది ఇఫ్ అని అంటాం. సో ఇఫ్ యొక్క సింటాక్స్, ఇఫ్ ఇస్ ద కీవర్డ్, ఇఫ్ ఇస్ ద కీవర్డ్, బ్రాకెట్ బిగిన్. ఇక్కడ మనము బూలియన్ ఎక్స్ప్రెషన్ లేదా కండిషనల్ స్టేట్మెంట్ ఏదైనా మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. బూలియన్ ఎక్స్ప్రెషన్, ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ కండిషనల్ స్టేట్మెంట్ లేదా కండిషన్ మనం రాస్తాం. సో అది బూలియన్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. తర్వాత బిగిన్, ఏం స్టేట్మెంట్స్ అయితే ఒకవేళ ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే ఏం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి అనేది ఈ బ్లాక్ లో మనం రాస్తాం అనమాట. స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఆర్ స్టేట్మెంట్స్, ఇఫ్ బ్లాక్ లో ట్రూ అయింది అనుకోండి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి. సో ఫాల్స్ అయింది అనుకోండి, ఇక్కడ ఏమి ఫాల్స్ జరిగితే ఏమి అనేది ఇక్కడ ఉండదు, జస్ట్ అవుట్ సైడ్ మనకి బ్లాక్ తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ కావు. ఒకవేళ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, దాని తర్వాత ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో అది ఇఫ్ మేము ఈ విధంగా ఉపయోగిస్తాం. సో ఇఫ్ అనేది మన ఏ సింబల్స్ ఎలా ఉపయోగిస్తాం అనేది ఒక డయాగ్రామాటికల్ గా చూద్దాం. ఇఫ్ ఇక్కడ మనం ఫ్లో చార్ట్ ద్వారా ఎలా చూపిస్తామంటే, ఇది టెస్ట్ కండిషన్. టెస్ట్ కండిషన్ మనము డైమండ్ అనేది ఉపయోగిస్తాం. టెస్ట్ కండిషన్ ఇక్కడ మనకు కేవలం ట్రూ అనేది మాత్రమే ఉంటుందండి. ట్రూ తర్వాత స్టేట్మెంట్స్, ట్రూ అయితే ఏం స్టేట్మెంట్స్ ఉంటాయి అవి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ప్రాసెస్ సింబల్, ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఒకవేళ ఫాల్స్ అయితే అవుట్ సైడ్ ద ఇఫ్ ఏమైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఇది ట్రూ అయితే, ఒకవేళ ఇది ఫాల్స్. స్టేట్మెంట్స్ అవుట్ సైడ్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఏమున్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో ఇది మనం ఫ్లో చార్టికల్ గా డయాగ్రామాటికల్ గా ఇఫ్ ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇఫ్ టెస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకుంటే ఫాల్స్ అయితే అవుట్ సైడ్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఏమైతే ఉన్నాయో బ్లాక్ తర్వాత అవి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో అది ఇఫ్. తర్వాత అది ఇఫ్ ఎల్స్.
ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇఫ్ లో కేవలం ట్రూ అయితేనే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయితే ఏం జరగాలి అనేది మనకి ఇక్కడ మెకానిజం ఉండదు. ఇఫ్ లో అలాంటి మెకానిజం ఉండదు. సో ఇఫ్ కి ఎక్స్ట్రాగా మనం ఏం యాడ్ చేయాలి, ఇఫ్ ఎల్స్ అనేది యాడ్ చేయాలి. ఇఫ్ ఎల్స్ ఇది కూడా ఒక కీవర్డ్. మనము ఇఫ్ ఎల్స్ అనేది మనం ఇక్కడ ఉపయోగించాలి. సో ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో ఇఫ్ బిలాంగ్స్ టు ట్రూ బ్లాక్, ఎల్స్ బిలాంగ్స్ టు ఫాల్స్ బ్లాక్. సో ఇక్కడ మనం ఈ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇఫ్ ఇస్ ద కీవర్డ్, టెస్ట్ కండిషన్ ఆర్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏదైనా మనం రాయొచ్చు. బూలియన్ ఎక్స్ప్రెషన్ బిగిన్ స్టేట్మెంట్స్ ట్రూ అయితే ఏమైతే ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఏం ఎగ్జిక్యూట్ కావాలి అనేది మనం ఇక్కడ రాస్తాం. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్, ఫాల్స్ అయితే ట్రూ అయితే ఇఫ్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అది ఇఫ్ ఎల్స్ అన్నమాట. సో ఇఫ్ బూలియన్ ఎక్స్ప్రెషన్, ఎల్స్ తర్వాత స్టేట్మెంట్స్ ఇవాళ ట్రూ అయితే ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అది సింపుల్ గా ఇఫ్ యొక్క సింటాక్స్. ఓకేమా, ఇది ఇఫ్ ఎల్స్. దీని యొక్క ఫ్లో చార్ట్ చూద్దాం. ఇఫ్ ఎల్స్ ఫ్లో చార్ట్ ఎలాగా ఉంటుంది అని. సో యాజ్ యూజువల్ టెస్ట్ కండిషన్ అనేది ఇవ్వాలి మనం. టెస్ట్ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ఇక్కడ అనుకుందాం, ఫాల్స్ అయితే ఇది ట్రూ, ఇది ఫాల్స్. ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఏమైతే ఎగ్జిక్యూట్ కావాలో అవి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ట్రూ స్టేట్మెంట్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ లో, ఎల్స్ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ట్రూ అయితే మనకు ఇఫ్ లో ఉన్నటువంటి ట్రూ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో అగైన్ యాజ్ యూజువల్ మళ్ళీ అగైన్ కంట్రోల్ షుడ్ బి, ఇక్కడికి కంట్రోల్ మూవ్ అవుతుంది అనమాట. అంటే అవుట్ సైడ్ ద ఇఫ్ ఎల్స్ కండిషన్ తర్వాత ఇంకేదన్నా కూడా స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ విధంగా ఇది ఫుల్ గా ఇఫ్ ఎల్స్ యొక్క ఫ్లో చార్ట్ అన్నమాట. టెస్ట్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్ మనము ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. అదేవిధంగా ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అవి ఫాల్స్ స్టేట్మెంట్స్ అని మనం అంటాం. ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అని అంటాం. సో అది ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి మనము ఇఫ్ ఎల్స్ అనేది ఉపయోగిస్తాం. దిస్ ఇస్ అబౌట్ ఇఫ్ ఎల్స్. తర్వాతది నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ లో ఇఫ్ ఉండడం అన్నమాట. సో అది నెస్టెడ్ ఇఫ్ అని అంటాం. అంటే మోర్ దాన్ 2 or 3 ఎక్స్ప్రెషన్స్ ని మనము చెక్ చేయాల్సి వచ్చినప్పుడు నెస్టెడ్ ఇఫ్ అనేది మనం ఉపయోగిస్తాం అనమాట. నెస్టెడ్ ఇఫ్ కి మనకు మీన్స్ ఇంకో రకంగా మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే స్విచ్ లాగా కూడా ఉపయోగించవచ్చు అనమాట. స్విచ్ కి చిన్న డిఫరెన్స్ ఉంది. సో అది ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ ని మనం స్విచ్ లాగా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో నెస్టెడ్ ఇఫ్ అనేది ఏంటంటే ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ కండిషన్ లో అగైన్ సమ్ అనదర్ ఇఫ్ కండిషన్ అన్నమాట. సో అది మనం నెస్టెడ్ ఇఫ్ అని అంటాము. సో మోర్ దాన్ 1 ఎక్స్ప్రెషన్ 2 ఎక్స్ప్రెషన్స్ ని మనము ఎగ్జిక్యూట్ చేయాల్సినప్పుడు, చెక్ చేయాల్సి వచ్చినప్పుడు వీ కెన్ యూజ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. సో దీని యొక్క సింటాక్స్ ఎలాగా ఉంటుంది? ఇఫ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ begin statements to be executed and end కాదండి, మళ్ళీ అగైన్
ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ఆప్షన్, అంటే ఇక్కడ మనము ఏమైనా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, లేకుంటే ఈ కండిషన్ ఇంకొక కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా స్టేట్మెంట్స్ మనం రాయాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. బూలియన్ ఎక్స్ప్రెషన్ బిగిన్ స్టేట్మెంట్స్ అంటే ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్, ఇది సెకండ్ ఎక్స్ప్రెషన్. ఇది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అలా ఫాల్స్ అయితే టోటల్ ఎంటైర్ ఏ ఇఫ్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ కాదు, అవుట్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. ద ఎగ్జిక్యూషన్ విల్ బి జంప్ ఇంటూ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్స్. ఏ ఇఫ్ స్టేట్మెంట్ ఈ యొక్క ఎక్స్ప్రెషన్ మనకు ఫాల్స్ అయినా ఏ యొక్క ఇఫ్ మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ కాదనమాట. అంటే ఎలాగా చెప్పొచ్చు, మనం ఒక అండ్ ఎక్స్ప్రెషన్, అండ్ అంటే మనకు రెండు ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయితేనే అండ్ లో ట్రూ అనేది అవుట్పుట్ వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఇఫ్ అనేది ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. సో ట్రూ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ చేయబడుతుంది అనమాట. ఒకవేళ ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది అనుకోండి, ఓన్లీ ఈ స్టేట్మెంట్స్ మాత్రమే మనకు అవుట్పుట్ వస్తాయి, ఇది అవుట్పుట్ రాదు. సో ఈ విధంగా అండ్ అనే చోట రెండు ఎక్స్ప్రెషన్స్, మోర్ దాన్ 2 ఎక్స్ప్రెషన్స్ మనము చెక్ చేయాల్సి వచ్చినప్పుడు వీ కెన్ యూజ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది ఉపయోగిస్తాం. ఫైనల్ గా ఎల్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఎల్స్ ఒకవేళ ఈ స్టేట్మెంట్స్ ఏవి కూడా ట్రూ కాకపోతే ఎల్స్ లో మనకు ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా యొక్క నెస్టెడ్ ఇఫ్ అనేది ఉపయోగించుకోవాలి. చూద్దాం ఈ యొక్క నెస్టెడ్ ఇఫ్ యొక్క ఫ్లో చార్ట్ చూద్దాం. ఫ్లో చార్ట్ ఫస్ట్ వన్ టెస్ట్ కండిషన్ 1 అన్నమాట. ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, ట్రూ అయింది అనుకోండి, సమ్ అనదర్ టెస్ట్ కండిషన్ 2 టెస్ట్ కండిషన్ 1 టెస్ట్ కండిషన్ 2 అనేది, అంటే ఫస్ట్ టెస్ట్ కండిషన్ ట్రూ అయితే ఈ టెస్ట్ కండిషన్ 2 కూడా చెక్ చేయబడుతుంది. ఇది కూడా ట్రూ అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ లేదా సమ్ అనదర్ ఇంకొక టెస్ట్ కండిషన్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ మనకు బేస్డ్ ఆన్ అవర్ నీడ్, మన పర్పస్ ని బేస్ చేసుకుని టెస్ట్ కండిషన్ 1 2 3 4 5 6 అలాగా ఎన్నైనా కూడా మనము టెస్ట్ కండిషన్స్ యాడ్ చేయొచ్చు. హియర్ నేను ఇక్కడ 2 యూజ్ చేస్తున్నాను. తర్వాత స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. అదర్వైజ్ ఫాల్స్ స్టేట్ లోకి వెళ్తాయి. ఫాల్స్ ఇదంతా అనుకోండి ఫాల్స్. ఒకవేళ ఫాల్స్ అనేది ఎల్స్ బ్లాక్ మనకి ఫాల్స్ అనేది చెక్ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్. ఫాల్స్ బ్లాక్ లో ఏమున్నాయో అవి చెక్ చేయబడతాయి అన్నమాట. సో ఇక్కడే మనకు ఫాల్స్ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ ఇది ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఫైనల్ గా అవుట్ సైడ్ ఈ స్టేట్మెంట్స్ రెండు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ ద ఎఫ్ అనేది ఈ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ అబౌట్ నెస్టెడ్ ఇఫ్ అండి. ఇది నెస్టెడ్ ఇఫ్ యొక్క ఫ్లో చార్ట్. నెస్టెడ్ ఇఫ్ యొక్క ఫ్లో చార్ట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది నెస్టెడ్ ఇఫ్ అని అంటాం మనము. సో నెస్టెడ్ ఇఫ్ అనేది మోర్ దాన్ 2 ఎక్స్ప్రెషన్స్ ని మనం కంపేర్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు వీ కెన్ యూజ్ నెస్టెడ్ ఇఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్, బిగ్గెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ ఇలాగా మనము ఏది బిగ్ అనేది మనం కనుక్కోవాలన్నప్పుడు నెస్టెడ్ ఇఫ్ అనేది మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో ఆ విధంగా బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ 4 నెంబర్స్ అలాంటి ప్రోగ్రామ్స్ ని మనము ప్రోగ్రామాటికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి వీ కెన్ యూజ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది మనం ఉపయోగిస్తాం. సో దట్ ఈస్ అబౌట్ నెస్టెడ్ ఇఫ్, దీని యొక్క ఫ్లో చార్ట్. తర్వాతది ఇఫ్ ఎల్స్ లాడర్. ఇఫ్ ఎల్స్ లాడర్ లేదా ఎల్స్ ఇఫ్ లాడర్ అని కూడా రాసుకోవచ్చు. ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్, ఇఫ్ రాసేసి తర్వాత ఎల్స్ ఇఫ్, తర్వాత ఎల్స్ ఇఫ్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అని రాసుకోండి, కరెక్ట్ గా ఉంటుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ ఇలాగా మనకు అంటే ఆపోజిట్ అనమాట. నెస్టెడ్ ఇఫ్ కి యొక్క ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది ఆపోజిట్. అంటే ఏదో ఇఫ్ లో ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ లో
ఈచ్ అండ్ ఎవరీ స్టేట్మెంట్ ట్రూ అయితేనే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, అదర్వైజ్ స్టేట్మెంట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక స్టేట్మెంట్ గా మనకు ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే కూడా చాలు స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో ఇది ఆర్ లాగా మనం అనుకోవచ్చు. ఆర్ అంటే మనకు అండ్ ఆర్ నాట్ లాజికల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా. సో ఆ విధంగా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ మనకు ట్రూ అయితే స్టేట్మెంట్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దట్ ఈస్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. సో ఇది దీని యొక్క సింటాక్స్ చూద్దాం. ఇఫ్ కీవర్డ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఆర్ టెస్ట్ కండిషన్ ఏదైనా రాసుకోవచ్చు. బిగిన్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఇది ట్రూ అయితే స్టేట్మెంట్స్ అనేది ఇక్కడ ఏమి ఎగ్జిక్యూట్ కావాలి అని. ఒకవేళ ఫాల్స్ అయింది ఎల్స్ ఇఫ్, ఒకవేళ ఇది ఫాల్స్ అయితే అనదర్ బూలియన్ ఎక్స్ప్రెషన్ బిగిన్ స్టేట్మెంట్స్. సో అగైన్ ఇట్లా మనకి ఎన్నైనా లాడర్ ఎన్ని స్టేట్మెంట్స్ అయినా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సెకండ్ ఎక్స్ప్రెషన్ ఇది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయింది ఎల్స్ ఇఫ్ లో ఉన్నటువంటి కండిషన్ చెక్ చేయబడుతుంది అనమాట. ఇందులో ఇది ట్రూ అయింది అనుకోండి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది కాదు ఓన్లీ ఎల్స్ ఇఫ్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అట్లా ఈ కండిషన్ కూడా ట్రూ కాలేదు అనదర్ ఇంకొక ఎల్స్ ఇఫ్ లో మనం ఏమైతే రాస్తామో ఆ యొక్క కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఎన్ని అయినా మనం ఎల్స్ ఇఫ్ అనేటివి ఇక్కడ మనము రాసుకోవచ్చు. బేస్డ్ ఆన్ అవర్ ప్రోగ్రామ్ నీడ్ మనం ఎన్నైనా ఎల్స్ ఇఫ్ లాడర్స్ అనేటివి మనం రాయొచ్చు. ఫైనల్ గా ఎల్స్. సో ఎల్స్ ఇఫ్ ఇదంతా కూడా ట్రూ బ్లాక్ అవుతుంది. ఇక్కడ చోట ఎండ్ చేసి తర్వాత ఫైనల్ గా ఎల్స్ ఇస్ ద ఫాల్స్ బ్లాక్. ఈ ఎక్స్ప్రెషన్స్ ఏవి మనకు ట్రూ కాలేదు, ఫైనల్ గా ఎల్స్ అనమాట. సో ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అంటే ఇవేవి మనకు ట్రూ కాలేదు అని అంటే అన్ని స్టేట్మెంట్స్ ఫాల్స్ అయినాయి. సో ఫాల్స్ స్టేట్మెంట్ అంటే ఎక్కడ ఉంటాయి, ఎల్స్ బ్లాక్ లో ఉంటాయి. సో ఎల్స్ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయిపోతుంది అనమాట. సో ఇది సింటాక్స్ ఆఫ్ ఎఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. అది దీని యొక్క ఫ్లో చార్ట్ చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. ఫ్లో చార్ట్ ఫస్ట్ యాజ్ యూజువల్ కండిషన్ టెస్ట్ కండిషన్ 1 అనుకోండి. ఇది ట్రూ అయితే దీనికి అసోసియేట్ అయినటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అన్ని ఎగ్జిక్యూట్ కావు, కేవలం ఈ టెస్ట్ కండిషన్ కి ఏవైతే మనం బ్లాక్ లో రాసామో స్టేట్మెంట్స్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి ఇది ట్రూ, ఇది ఫాల్స్. అగైన్ ఇంకొక కండిషన్ అనేది మనం ఇక్కడ రాసుకుంటాం ఎల్స్ ఇఫ్ అనేసి టెస్ట్ కండిషన్ 2. సో ఇది అగైన్ ఇది ట్రూ అయింది అనుకోండి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఫాల్స్ అయింది అనుకోండి ఇక్కడ రాస్తున్నా నేను, ఇది ఫాల్స్, ఇది ట్రూ, ఇది ఫాల్స్. ఫాల్స్ అయితే ఇప్పుడు మనకు అగైన్ ఇంకొక టెస్ట్ కండిషన్ చెక్ చేస్తానన్నమాట. టెస్ట్ కండిషన్ 3 ట్రూ అయింది అనుకోండి ఇంకొక స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి డైరెక్ట్ గా ఎల్స్ బ్లాక్ లోకి వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ గా చూడండి ఇక్కడ ఇది ఫాల్స్ అయితే ఇంకో టెస్ట్ కండిషన్ ఈ విధంగా చెక్ చేసుకుంటూ వచ్చింది. ఈ టెస్ట్ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతే డైరెక్ట్ గా ఎల్స్ బ్లాక్ లోకి జంప్ అవుతాయి అనమాట. ఎల్స్ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ విధంగా ఈ యొక్క ఫ్లో చార్ట్ అనేది డైరెక్ట్ గా ఇక్కడికి ట్రూ అయితే ఇంకో టెస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, లేదు ఫాల్స్ అయితే ఫైనల్ గా అవుట్పుట్ ఏదైతే ఉందో ఎల్స్ బ్లాక్ లో ఏది ఉందో అది ఎగ్జిక్యూట్ చెక్ చేయబడి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫైనల్ గా ఎగ్జిట్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అవుతుంది అనమాట. సో అది ఫ్లో చార్టర్ ఎల్స్ ఇఫ్ లాడర్, ఎల్స్ ఇఫ్ లాడర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనము ఆర్ లాజికల్ ఆర్ లాగా ఏదో ఒక స్టేట్మెంట్ మనకు ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే చాలు
we can execute the statements. అదే నెస్టెడ్ ఇఫ్ అయితే మ్యాండేటరీ అండ్ అనమాట. అక్కడ అండ్ అనేది లాజికల్ అండ్ లాగా మనం చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవరీ స్టేట్మెంట్ ఇన్ ఇఫ్ స్టేట్మెంట్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ట్రూ కావాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అది కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటాము. సో ఫస్ట్ ఇఫ్ ఎల్స్, తర్వాత నెస్టెడ్ ఇఫ్, తర్వాత అది ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. 4 రాసినా కూడా మనకు ఇది విధంగా ఫ్లో చార్ట్స్ రాసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే 6 out of 6 అనేది మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో ఇది టోటల్ గా ఫ్లో చార్ట్ టు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. స్విచ్ అనే ఒక కీవర్డ్ అవసరం, తర్వాత కేస్ అనే ఒక కీవర్డ్ అవసరం, తర్వాత అది స్విచ్ కి ఆర్గ్యుమెంట్ గా పాస్ చేయడానికి మనకు ఒక వాల్యూ ఆర్ వేరియబుల్ అనేది అవసరం అనమాట. సో అది యాక్చువల్గా ఏంటి స్విచ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే నెస్టెడ్ ఇఫ్ లాగా. అంటే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉందనుకోండి, అన్నెసెసరీగా మనము ఈచ్ అండ్ ఎవరీ స్టేట్మెంట్ ని మనం చెక్ చేసుకుంటూ పోవాలి. అంటే ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ టైం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లాడర్ లో మనం అవసరం ఉన్నా లేకపోయినా ఈచ్ అండ్ ఎవరీ కండిషన్ ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలాగా చెక్ చేస్తున్నప్పుడు మనకు ఎగ్జిక్యూషన్ టైం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత యూసేజ్ ఆఫ్ మెమరీ, కంప్యూటర్ యొక్క మెమరీని మనం ఎక్కువగా ప్రోగ్రామ్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు దృష్టిలో పెట్టుకుని స్విచ్ స్టేట్మెంట్ ని మనకి డెవలప్ చేశారనమాట. అంటే ఎక్కువ మెమరీని ఉపయోగించుకోకుండా తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ కావడానికి వీ కెన్ యూజ్ స్విచ్ ఆఫ్ స్టేట్మెంట్. ఇక్కడ అంటే స్విచ్ స్టేట్మెంట్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మల్టిపుల్ చాయిస్ లాగా ఉంటుందండి. మల్టిపుల్ చాయిస్, ఏదైతే యూజర్ ఇన్పుట్ ఇస్తాడో ఆ యూజర్ కి సరిపోయే స్టేట్మెంట్స్ మాత్రమే, ఇన్పుట్ కి సరిపోయే స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. మిగతావన్నీ మెమరీలోకి లోడ్ కావు, అట్లీస్ట్ ఎగ్జిక్యూట్ కావు అనమాట. సో ఆ విధంగా మనం ఎగ్జిక్యూషన్ టైం ని తగ్గించుకోవచ్చు, అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ పెంచుకోవచ్చు. తర్వాత మెమరీ యూసేజ్ ఆఫ్ మెమరీని మనము ఆప్టిమల్ గా బాగా రీజనబుల్ గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సో అది స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ ఇఫ్ ఇవన్నీ కూడా కండిషన్ స్టేట్మెంట్స్. ఇక్కడ కూడా మనము కండిషన్ పాస్ చేస్తాం, కండిషన్ ట్రూ అయితేనే మనకు స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే ఏంటంటే ఇఫ్ కు స్విచ్ కి ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్, ఇఫ్ లో అవసరం లేకుండా ఈచ్ అండ్ ఎవరీ స్టేట్మెంట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ అనమాట. అంటే ప్రతి ఒక్క కండిషన్ చెక్ చేయబడుతుంది. అదే స్విచ్ లో అయితే యూజర్ ఇన్పుట్ కి ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ యొక్క స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ స్విచ్ స్టేట్మెంట్. ఓకే, ఈ స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఇందులో ఏముంటాయి, ఎలా ఉపయోగించాలనేది చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్, స్విచ్ అనేది ఒక కీవర్డ్, కేస్ అనేది ఒక కీవర్డ్, రెండు మనం ఉపయోగిస్తాం. ఇక్కడ స్విచ్ అనేది కండిషన్ జనరేట్ చేయడానికి స్విచ్ అనేది ఉపయోగిస్తాం. కేస్ అనేది ఏంటంటే యూజర్ ఇన్పుట్ కి తీసుకోవడానికి, అంటే యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చాడో అది మ్యాచ్ చేయడానికి వీ కెన్ యూజ్ కేస్ అనే కీవర్డ్ ఉపయోగిస్తాం. ఓకే, సింటాక్స్ చూద్దాం. సింటాక్స్, స్విచ్ ఇస్ ద కీవర్డ్, స్విచ్ ఆఫ్ ఇదే బూలియన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ కూడా మనము బూలియన్ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ అనేది మనము డిఫరెంట్ ఫార్మాట్ లో ఇస్తాము. సో అది ఒక ఎక్స్ప్రెషన్ కండిషన్ అయితే కంపల్సరీగా పాస్ చేయాలి. ఓకే, తర్వాత స్విచ్ బిగిన్, కేస్ కాన్స్టెంట్. బిగిన్ అంటే కేస్ కాన్స్టెంట్, అంటే ఇది సింటాక్స్. కేస్ ఇస్ అ కీవర్డ్, కాన్స్టెంట్ ఇక్కడ మనము ఏబిసి లేకుంటే 1 2 3 4 అనేది ఇస్తాం అనమాట. అంటే ఈ వాల్యూ అనేది డజంట్ చేంజ్. యూజర్ ఎవరు ఇన్పుట్ ఇచ్చిన వాల్యూ ఈ కాన్స్టెంట్ కి సరిపోతే ఆ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో అది కేసు కాన్స్టెంట్. తర్వాత ఇందులో స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఏమైతే ఒకవేళ కేసు ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత బ్రేక్ ఈజ్ ఆప్షనల్, మనం తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. తీసుకోవడం మనకు అడ్వాంటేజ్ ఇస్తుంది. సో కేసు, తర్వాతది కేస్ కాన్స్టెంట్. ఇలాగా మనం 1 2 3 4 ఎన్నైనా కేసెస్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ అవర్ ప్రోగ్రామ్ ని మనం ఎన్నైనా కేసెస్ తీసుకోవచ్చు. చిన్న బోర్డు కాబట్టి నేను సింపుల్ గా చిన్నదిగా రాశాను. సో మనకు ఎన్నైనా ఇక్కడ కేసెస్ తీసుకోవచ్చు. బ్రేక్ అనేది ఆప్షనల్. అంటే ఏమవుతుందంటే ఇక్కడ బ్రేక్ అనేది ఇవ్వడం వల్ల అలా ఇదే మనకు స్టేట్మెంట్ ఓకే అయిపోయింది, వెంటనే సడన్ గా ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట.
సో ద ప్రాసెస్ షుడ్ బి అలొకేటెడ్ టు సమ్ అనదర్ ప్రోగ్రామ్ అనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడే బ్రేక్ అయిపోతుంది. లేదు ఇక్కడ కాదు, ఇంకొక నెక్స్ట్ కేస్ అనేది సూటబుల్ అయింది. సో ఇది ఒకటి చెక్ చేయబడుతుంది, నెక్స్ట్ చెక్ చేయబడి తర్వాత అది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా ప్రోగ్రామ్ టైం ఎగ్జిక్యూషన్ టైం తగ్గించడానికి ఇక్కడ మనకి బ్రేక్ అనేది ఉపయోగిస్తారు. సో తర్వాత డిఫాల్ట్ అనేది ఒకటి ఉంటుందమ్మా. డిఫాల్ట్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కేసెస్ ఏవి కూడా మనకు సూట్ కాలేదు, సరిపోలేదు, యూజర్ ఇన్పుట్ ఇవ్వలేదు, వేరే తప్పుగా రాంగ్ గా ఇచ్చేసాడు. అంటే 1 2 3 4 అని ఇవ్వాలి, అతను తెలియక యూజర్ అనేవాడు ఏబిసి లేదా సంథింగ్ ఏదైనా ఇన్పుట్ గా ఇచ్చాడు. అలాంటి సందర్భంలో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది క్రాష్ అవ్వకుండా మనకు సక్సెస్ఫుల్ గా అవుట్పుట్ రావడానికి వీ కెన్ యూస్ డిఫాల్ట్. ఇది ఒక కేసు. డిఫాల్ట్ లో మనం ఏవైతే స్టేట్మెంట్స్ ఇస్తామో అవి స్టేట్మెంట్స్ పలానా యూజరు రాంగ్ ఇచ్చాడు, డెసిషన్ ఇన్పుట్ అనేది రాంగ్ ఇచ్చాడు అని ఒక మెసేజ్ డిస్ప్లే అయిపోయి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో అది డిఫాల్ట్. అంటే స్విచ్ అనేది కీవర్డ్, స్విచ్ లో బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం, అలా అది ట్రూ అయితే తర్వాత కేస్ తను యూజర్ ఇన్పుట్ బేస్ చేసుకుని ఇక్కడ ఏ కేస్ కి సూటబుల్ అవుతుందో ఆ ఇన్పుట్ అనేది ఆ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి, మిగతావి స్కిప్ చేయబడతాయి అనమాట. సో అది స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్, ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది మనకి ఎక్కడ చక్కగా ఉపయోగపడుతుంది అంటే మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ ని మనము చెక్ చేసి అవుట్పుట్ ని డిసైడ్ చేయాల్సి వచ్చినప్పుడు మన స్విచ్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 అని ఇచ్చినాను, 1 అని ఇస్తే సండే అని అవుట్పుట్ రావాలి. 2 అని ఇచ్చాను, మండే అని రావాలి. తర్వాత 3 ఇచ్చాను, మనకు ట్యూస్డే అని రావాలి. సో ఆ విధంగా బేస్డ్ ఆన్ ఇన్పుట్ బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ రావాలి అన్న సందర్భాల్లో వీ కెన్ యూజ్ స్విచ్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ లో మనకు ఎగ్జిక్యూషన్ టైం అనేది చాలా తగ్గిపోతుంది, తర్వాత ప్రాసెస్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మెమరీ యూసేజ్ అనేది ఆప్టిమల్ గా ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఇది. దీనిపైన మనం ప్రోగ్రామ్స్ ఏం రాయొచ్చును అని అంటే, ఇప్పుడు బేస్డ్ ఆన్ ఇన్పుట్ ఒక ఇన్పుట్ తీసుకొని వీక్స్ ఏవి మనం డిస్ప్లే చేయొచ్చు, తర్వాత స్టూడెంట్ యొక్క గ్రేడ్ ని డిస్ప్లే చేయొచ్చు. స్టూడెంట్ కి 70% వచ్చింది అనుకోండి, అతనికి తను డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు, లేదా ఏ గ్రేడ్ బి గ్రేడ్ లో పాస్ అయ్యాడు అని చెప్పి మనం అవుట్పుట్ ఇవ్వచ్చు. సో విధంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ ని మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి వీ కెన్ యూజ్ స్విచ్ స్టేట్మెంట్. ఓకేమ్మా, ఇక మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు